మ్యాక్సి టీవీ అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు గవ్వల మీద మీ జాతకం ఎలాగుందో, ఈ 12 రాశుల మీద మీకు అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనుల్లో లాభాలు కలగాలి, చేసే పనిలో సకదనంగా ఉండాలి. ప్రతి ఒక్క రాశికి 12 రాశులకు మీ జాతకం బాగా రావాలని ఆ సమ్మసారగా తల్లికి వేడుకుంటున్నాను. ఆ 101 దేవతల పేరు మీద గవ్వలిస్తే ఎలా వస్తుందో చూద్దాం. కర్కట రాశి మే నెల ఎలా ఉందో జాతకం. కర్కట రాశి మే నెల ఎట్లా ఉన్నదంటే కానీ ఎక్కడ పోయినా కానీ కటకటాలనే ఉంటాయి. ఎక్కడ పోయినా పొలిటీషియన్లు, కేసులు, లేనిపోని బదలాములు, లేనిపోని అవమానాలు, లేనిపోని చిక్కులు ఎదురొస్తాయి. పురుషులకు, స్త్రీలకు కూడా అనుమానం, దాని మీద ఇంకా డౌట్లు, లేనిపోని అవమానాలు, బదలాములు వేయడం కూడా చూస్తాము. అలా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పురుషులకు చదువుకుంటున్న వాళ్ళ విషయంలో వస్తే ప్రతి ఒక్క సమస్య మీద గవ్వల మీద ప్రకారంగా చూస్తే భాగ్యరేఖనే జరుగుతుంది. కానీ కొంచెం వీళ్ళు చదువుకుంటున్న వాళ్ళకు, స్త్రీ మీద ఉన్న వాళ్ళకు కొంచెం వీళ్ళు జాగ్రత్తలు నడుచుకుంటే వీళ్ళకి ఏ సమస్య రాదు. ఈ కర్కట రాశి మీద ఎట్లా ఉన్నదంటే కానీ ఈ మే నెల లోపల కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. అందరికీ బాగుంది, అందరికీ చెడు ఏం లేదు. ఒక భాగ్యం ఒక సమానంగా నడుస్తుంది. అంటే ఒక తక్కడి ఎలా ఉంటుందో మన చేతికి, ఆ తక్కడలాగా కింద మీది లేకుండా ఒక సమానంగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పాటిస్తే అది అన్నిటికీ మంచిది, అన్నిటికీ శుభం ఉంటుంది. ఇంకా మన రాజకీయంలో ఉన్న వాళ్ళకు కొంత ఈ నెల ఎట్లా ఉందంటే కానీ కొంచెం గందరగోళం మీద ఉంటుంది. కానీ చివరికి గెలిస్తే వాళ్ళే గెలుస్తారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. అందరూ చదువు మీద, విదేశాల మీద ఉన్న వాళ్ళు, ఇంట్లో పెద్ద వయసు ఉన్న వాళ్ళు, ఆరోగ్యంలో బాధపడుతున్న వాళ్ళు, ఈ రాశి ప్రకారం ఉన్న వాళ్ళు, ఇంట్లో మతానికి ఏ మతానికి చెందిన వాళ్ళు ఆ మతాన్ని పూజ పాటిస్తే అది అదృష్టరేఖ కలిసి వస్తుంది, ధనరేఖ కూడా నిలబడుతుంది. ఉన్న గొడవలు, చిక్కులు, ఇంట్లో ఉన్న సమస్యలు కూడా దూరం అయిపోతాయి. అన్నింటిలో భాగ్యరేఖ ఉంటుంది. అందరికీ నమస్కారం.